హలో అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మన కిచెన్లో ఈ సమ్మర్లో ఎంతో చల్లగా ఉండే మరియు ఎంతో హెల్తీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. హెల్తీ అని ఎందుకన్నానంటే మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ని షుగర్తో చేస్తారు కదండి. నేను ఇప్పుడు అందరూ తినేలాగా బెల్లంతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పినట్టుగా హెల్తీ స్టైల్లో చేశారనుకోండి, ఈ సమ్మర్లో ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి అవి కొంచెం వేడయ్యే వరకు ఉంచండి. ఇలా చేయడం వల్ల తర్వాత పాలు పోసినట్లయితే అవి విరిగిపోకుండా ఉంటాయి. ఈ వాటర్ మొత్తం తీసేయండి. ఇప్పుడు వాటర్ తీసేసాక ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి నేను ఫ్రూట్ కస్టర్డ్కి 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకున్నాను. ఈ పాలు కొంచెం బాగా మరిగేంత వరకు అలానే ఉంచుకోండి. ఈ పాలు మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం కస్టర్డ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్కి బదులు చల్లటి పాలను కూడా యూస్ చేయవచ్చు. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చే వరకు ఉంచి దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కాసేపు పాలు మొత్తం చిక్కపడే వరకు అలాగే మరుగుతూ ఉండాలి. చుట్టూ ఉన్న మీగడ మొత్తం మధ్యలోకి అనుకొని కలుపుతూ ఉండాలి. ఇలా పాలు మొత్తం బాగా మరిగేంత వరకు ఉంచి దాంట్లోకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ వేయడం వల్ల అది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పాలు మొత్తం చిక్కపడే వరకు ఉంచుకోవాలి. ఎడ్జెస్కి ఉన్న పాలు మొత్తం హెడ్జెస్లో ఉన్న పాలు మొత్తాన్ని మధ్యలోకి అనుకొని అది ఇంకా కొంచెం చిక్కపడే వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం చల్లారేంత వరకు అలానే ఉంచాలి. అది మంచిగా చల్లారాక దాంట్లోకి ఇప్పుడు నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదండి, దానికి 1 కప్ వరకు బెల్లం పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అది మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇదిగోండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. బౌల్లో వేసుకున్నాక అది కొంచెం చల్లగా ఉండడానికి దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈలోపు మనం దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. దీనికోసం నేను ముందుగా గ్రేప్స్ని తీసుకుంటున్నాను. ఒక బౌల్లో కొంచెం వంట సోడా వేసి దాంట్లో గ్రేప్స్ వేసి ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రేప్స్కి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతుంటారు, అందుకని ఇలా వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి వేసుకోవడానికి నేను పిస్తా, బాదం, డేట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని ఈ కస్టర్డ్లోకి తీసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని తీసుకున్నాను. అది మంచిగా చిల్ అయిందనమాట. ఇప్పుడు దాన్ని ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ వేసుకోవాలి.
తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని వేసుకోవాలి. తర్వాత పోమోగ్రానేట్ని కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానాస్ కూడా వేసుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. మీ దగ్గర ఇంట్లో వేరే ఫ్రూట్స్ ఏమున్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసుకొని వాటిని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేసి పిల్లలకు పెద్దలకు ఇచ్చారనుకోండి, ఈ సమ్మర్లో చాలా చల్లగా ఉండి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇలా నేను చెప్పినట్టు హెల్తీ స్టైల్లో షుగర్ లేకుండా బెల్లంతో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా తయారు చేసుకోండి. ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ సమ్మర్లో అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి చల్లగా ఇది బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ మరియు హెల్తీగా ఉండి మంచి ఎనర్జీనిచ్చే ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.